గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. ఈ వీడియోలో మనం దిలీప్ ప్రకాష్, రజీనా కసాండ్రా, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, నాజర్, రాజేంద్ర ప్రసాద్, ఆలీ, ఎల్బి శ్రీరామ్, ప్రియదర్శి, ఆమని, సుధా, ప్రేమ, రఘుబాబు నటించిన అర్జున్ సాయి దర్శకత్వంలో సురేష్ పాటిల్ ప్రొడక్షన్లో వచ్చిన ఉత్సవం మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మీ అందరి ఆదరామానంతో మనం 400 సబ్స్క్రైబర్లని అత్యంత వేగంగా 3 నెలల్లోనే కంప్లీట్ చేసుకున్నాం. మరింత మీ అందరి ఆదరామానాలతో మనం 500 మార్కును కూడా అతి తొందరలోనే రీచ్ అవుతాం. దానికి మీ అందరి సహకారం కావాలి. ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ లైక్స్ ద్వారా ఛానల్ మరింత ముందుకెళ్లేలా చూడండి. ఉత్సవం కథ విషయానికి వస్తే, సురభి నాట్య మండలికి చెందిన కుటుంబానికి చెందిన హీరో తన చదువు పూర్తి చేసుకున్న ఏ ఉద్యోగం రాక సురభి నాట్య మండలి కళాకారులను అప్పుడప్పుడు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటాడు. అలాగే నాటక రంగాన్ని మర్చిపోయిన ఈ రోజుల్లో మళ్ళీ దానికి పూర్వవైపు ఎలా తీసుకురావాలని అన్న దానిపై తను ఒక థీసిస్ రాసుకుంటూ ఉంటాడు. అదే నాటక రంగానికి చెందిన కుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్ నాటకాలంటే చిరాకు పడుతూ తను ఒక కార్పొరేట్ సంస్థలో జాబ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ వాళ్ళ ఫ్రెండ్స్కో పెళ్లి చేయడం కోసం వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఫ్రెండ్స్కి మ్యారేజ్ చేస్తారు. అంతకన్నా ముందే హీరోయిన్ చూడకుండా హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్ని ఒకసారి కాపాడుతాడు కూడా. హీరో ఫ్రెండ్ కోరిక మేరకు హీరోని కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం ఇస్తుంది. కానీ వాళ్ళ క్లయింట్కి వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ని కాకుండా తను రెడీ చేసుకున్న ప్రాజెక్ట్ని ఆ సంస్థ ఎండి హీరోయిన్ మీద కోప్పడతాడు. అక్కడితో నువ్వు ప్రపోజ్ చేసిన విధానానికి, నువ్వు ఫ్రెండ్స్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి పెళ్లి చేసే విధానానికి అన్నిటికీ నేను ఇంప్రెస్ అయినా సరే, దీంతో జాబ్ విషయంలో నువ్వు ఒక వ్యక్తికే ఫెయిల్ అయ్యావంటూ తనని చీకొట్టి వెళ్ళిపోతుంది హీరోయిన్. ఒకే నాటక రంగానికి చెందిన హీరోయిన్ల తల్లిదండ్రులు ఇద్దరు స్నేహితులై ఉండడం వల్ల వీళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళిద్దరికీ పెళ్లి కుదురుస్తారు ఆ తల్లిదండ్రులు. కానీ ఒకరినొకరు చూసుకోకుండానే ఆ పెళ్లికి ఒప్పుకుంటారు హీరోయిన్లు. పెళ్లి దగ్గరికి వచ్చిన సమయంలో హీరోయిన్లు ఇద్దరు పెళ్లి మండపం నుండి పారిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది, వాళ్ళిద్దరికి పెళ్లి అయిందో లేదా, వాళ్ళిద్దరు కలుసుకున్నారో లేదా అన్నది మనం సినిమా చూసే తెలుసుకోవాలి. నటీనటుల విషయానికి సీనియర్స్ యాక్టర్ గురించి మనం ఏం చెప్తాం, వాళ్ళందరూ వాళ్ళకి అనువైన పద్ధతుల్లోనే వారికి ఇచ్చిన పాత్రలో వాళ్ళు ఎక్సలెంట్గా చేశారు. దిలీప్ ప్రకాష్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. తను కొత్త కుర్రాడైనా సరే బాగున్నాడు. అలాగే చాలా బాగా యాక్ట్ చేశాడు. ఫైట్లు పాటలు కూడా బాగా చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. దీనికి చాలా ఖర్చు పెట్టారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. పాటలు చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. రసూలేర్లో సినిమాటోగ్రఫీ కూడా ఎక్సలెంట్గా ఉంది. డైరెక్షన్ విషయానికి వస్తే, ఒక మామూలు రొడ్డకుట్టుడు లవ్ స్టోరీకి సురభి నాటక పరిషత్ బ్యాక్డ్రాప్ను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ దాంట్లో కూడా పూర్తిగా సక్సెస్ అవ్వలేదు. 1-2 సీన్లు తప్ప సినిమా మనల్ని అసలు అలరించదు. సినిమాలో కూడా సురభి నాట్య మండలికి సంబంధించిన 2-3 నాటకాలు వచ్చినప్పుడు తప్పించి, ముఖ్యంగా లాస్ట్లో వచ్చిన దక్షయజ్ఞం నాటకం గురించి తప్పించి, నాటకం వచ్చే 15 నిమిషాలు తప్పించి సినిమా అంతా మనకు అసలు నచ్చదు. హీరోయిన్కి అయితే అసలు ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు. ఎందుకు తను లవ్ చేస్తారంటదో, ఎందుకు తను లవ్ చేయనంటదో తనకే ఒక అవగాహన ఉండదు. అలాగే ఎప్పుడో పాతకాలంలో చూసినట్టు హీరోయిన్లు చూడకుండా అన్న కాన్సెప్ట్ అసలు దీంట్లో అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. నాటక పరిషత్తులో నాటకాలు ఆడిన వాళ్ళు అప్పుడు ఆ పిల్లలు అసలు తెలియదా, అంతకుముందు కూడా తెలియదు అంటారా? పోనీ అది తెలియదు, వాళ్ళిద్దరూ చూసుకోలేదు అనుకున్నా సరే ఇద్దరూ కలిపి దక్షయజ్ఞ నాటకాన్ని, ఆ ఈవెంట్ని ఇద్దరు కలిపే నిర్వహిస్తారు. అదే నాటకంలో వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు కలిపే యాక్ట్ చేస్తారు. అందరూ అక్కడే ఉంటారు. అయినా సరే వాళ్ళిద్దరికే మ్యారేజ్ కుదిరిందన్న విషయం వాళ్ళకి తెలియదు.
చివరి వరకు ఈ ఇప్పుడున్న టెక్నాలజీ రూపంలో కూడా కనీసం ఫోటోలు కూడా చూసుకోరు. మరి అదేంటో అది దర్శకుడికే తెలియాలి ఆ విషయం. ఆ దక్షయజ్ఞం పాటు తప్పించి సినిమాని అసలు మనం చూడలేము. మామయ్య కబుర్లు సజెషన్ ఏంటంటే, మీకు ఓపిక ఉంది, నాటకాలంటే కొంతైనా సరే మీకు ఇష్టం ఉంటే మాత్రం, మళ్ళీ ఆ నాటకాలు చూసేంత కోరిక ఉంటే మాత్రం ఒక్కసారి ఈ సినిమాని చూడొచ్చు. ఈ రివ్యూ ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా, మీ లైక్స్ ద్వారా తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మామయ్య కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.